ప్రజాస్వామ్యమా? ఇదేనా? అదే రెడ్ బుక్ ప్రజాస్వామ్యమా, బ్లడ్ బుక్ ప్రజాస్వామ్యమా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీకు పాలించండి అని అధికారం ఇస్తే 45 రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఏం చేస్తున్నారు మీరు? ఇదా పాలనంటే? పాలనంటే గతంలో చేస్తాం, మీరు చూసారు. సరే, కారణాలు ఏమైనా మేము ఓడిపోవచ్చు. బట్ అదే సమయంలో ఎక్కడ ఒక్క పిన్ డ్రాప్ సైలెన్స్, పింఛన్ల పంపిణీగా, పథకాల పంపిణీగా, ఏ ఒక్కటైనా సరే ఎక్కడైనా కానీ షో మీ వన్ ఇన్సిడెంట్. పెన్షన్ లాభ చేయడం, పథకాలు ఈ లాభ చేయడం గవర్నమెంట్ ఆఫీసర్. ఆనెస్ట్లీ స్పీకింగ్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ స్టాప్డ్ ది ఆల్ పథకాలన్నింటినీ ఆఫ్ చేశారు. ఏమి ఎక్కడ ఉన్నాయి పథకాలు? చెప్పండి, మీరేం చెప్పారు? మీరు at the time of election campaigning, what you have told the people, Super 6 అన్నారు, Super 6 అన్నారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతానన్నారు. ఏం చేశారు మీరు? పెన్షన్ ఇవ్వకపోతే అడుగుతారని చెప్పి మీరన్న పెన్షను ఆ 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు? తల్లికి వందనం గోవిందా. తర్వాత అప్పుడు ఆయన టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సగం మందికే వేశారు. ఏదది కొంతమందికి వేశారు, ఇంతలో ఎలక్షన్ వచ్చింది, ఆఫ్ చేశారు. వారికి హితో పలుకుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలా అసెంబ్లీలు ఆయన చూడాలి. ఒకటి, ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పాలిస్తుందో, ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మీకేమిటంటే హత్యలు, ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు, ఆత్మహత్య యత్నాలు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అలాగే దాడులు, దౌర్జన్యాలు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఎవరిచ్చినారు మీకే? ఏంటిది? ఇస్ నాట్ కరెక్ట్. ఎవరు చేసినా తప్పుని చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? అది హత్యలు 35, ఆత్మహత్యలు 300, ఇది హత్యా ప్రయత్నాలు 300, ఆత్మహత్యలు 35, అత్యాచారాలు 20, బాలికల మీద, వీళ్ళ మీద రేప్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే గవర్నమెంట్ మేము ఏం చేసినా మాకు సపోర్ట్ చేస్తుంది అన్న మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు 1050, ప్రైవేట్ ఆస్తుల మీద ధ్వంసం 560, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490. వాళ్ళని ఎంటబెట్టేశారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళు వాదన చేస్తారు చాలాసేపు. మేము చెయ్యాలి, చేయకపోతే ఎలాగో అంటే నో,
రషీద్ మర్డర్ అయితే డే లైట్ బ్రూటల్ మర్డర్. వినుకొండ రషీద్ది డే లైట్ బ్రూటల్ మర్డర్, పట్ట పగలు. అదేంటండి, అన్యాయం కాదు? పాప ఆయన ఒక దుకాణంలో పని చేసుకుంటున్నాడు. అలాంటి వాడిని తెచ్చి నరకడం అంటే ఏంటది? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఏం చేస్తుంది ఇది? తర్వాత నిన్న చిత్తూరు జిల్లాలో మా ఎంపీ ఆయన మీదను అటాక్స్, దాడులు, అలాగే రెడ్డప్పలు ఆ వెహికల్ తగలబెట్టారు. చూస్తున్నారు, దొరికినట్టుగా కొట్టేస్తున్నారు, రక్తాలు కారుతున్నాయి. ఎవరితో చెప్పుకుంటారు? ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ఎవరితో చెప్పుకుంటారు? ఎవరైనా ఏదైనా కానీ అన్యాయం జరిగితే బాబు రక్షించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం కాదనుకుంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటికి ఎప్పుడో తప్పదు అల్టిమేట్గా. మిథున్ రెడ్డి ఎంపీ మీదను ఇంత బ్రూటల్గా ఆయన కొట్టడానికి, ఆయన్ని ఒక విధంగా చెప్పండి, వార్నింగ్ దాన్ని నిన్ను చంపేస్తామని. ప్రజాస్వామ్యంలో ఈ వర్డ్స్ ఏంటి? చంపుతామని, బెదిరింపులేంటి? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామా లేదా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయి మీరు చేసినటువంటి టైం యూ హ్యావ్ యాంపుల్ సైజ్ ఆఫ్ టైం. మీరు ఈ 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు కదా, సూపర్ సిక్స్ అది చేయండి. తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి ధారావాహిక ప్రవాహంలాగా ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షను, ప్రతి మహిళకు 1500. ఎలా చూస్తున్నాం అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలే. నేను అడుగుతున్నాను, మీరేమి ఫ్లంబులు అవ్వకండి, మీరేం తత్తరపాటు పడకండి. మేము అడుగుతాం, ఈ గవర్నమెంట్ పనిచేసింది, మొన్న మా ప్రభుత్వం పనిచేసింది. పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నిలదీస్తుంది. ముందున్నటువంటిది హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం, మీరు హామీలు ఇచ్చారు, గవర్నమెంట్లో ఉన్నారు, మీరు అమలు చేయండి. మీకు టైం ఉంది, మీరేం వదిలి పడకండి. అంటే మాజీ స్పీకర్లు అడిగాడు, మేము ఎందులో పడిపోతాం, ఎందుకు మీరు ఏం వదిలి పడకండి. మీరు నిదానంగా ఆలోచించి, నిదానంగా చూసుకొని మీరు హామీలు అమలు చేయండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. బైక్ పేషెంట్ బ్రహ్మాండం చేశాడంట, చప్పట్లు కొడతాం. ఆ హామీలు అమలు చేసుకొని వస్తే ఆయన బాగా చేశాడయ్యా, చాలా చక్కగా చేశాడు అతను అని చెప్తాం. తప్పే ఉంది, హామీలు అమలు చేస్తే చెప్పాడు, హామీలు ఇచ్చిన మాటలన్నీ చేశాడని చెప్తాం కదా. అందుకు మీరిది నేను ఒక్కటే